ఒకానొకప్పుడు ఒక పల్లెటూరిలో ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు ఉండేవారు. వారి పేర్లు రాజయ్య మరియు గోపయ్య. రాజయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. అత్యాశ పడకుండా తన పనిని పూర్తి చేసేవాడు. గోపయ్య మాత్రం చాలా సోమరిపోతూ ఎక్కువ డబ్బు త్వరగా సంపాదించాలని కోరుకునేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డున చెట్లను నరుకుతుంటే అనుకోకుండా అతని గొడ్డలి నదిలో జారిపడింది. రాజయ్య చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అదే అతని జీవనాధారం. అప్పుడు ఆ నది నుండి గంగమ్మ దేవత ప్రత్యక్షమైంది. "ఎందుకు ఏడుస్తున్నావు నాయనా?" అని అడిగింది. రాజయ్య జరిగిందంతా చెప్పాడు. గంగమ్మ దేవత నదిలో మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చి, "ఇది నీదేనా?" అని అడిగింది. "లేదు దేవి, అది నాది కాదు" అని రాజయ్య నిజం చెప్పాడు. దేవత మళ్ళీ మునిగి ఈసారి వెండి గొడ్డలిని తీసుకువచ్చింది. "మరి ఇది నీదేనా?" అని అడిగింది. "లేదు తల్లి, ఇది కూడా నాది కాదు" అని రాజయ్య సమాధానం ఇచ్చాడు. చివరకు దేవత మూడోసారి మునిగి రాజయ్య యొక్క పాత సాధారణ ఇనుప గొడ్డలిని తీసుకువచ్చింది. "అవును, ఇది నా గొడ్డలి" అని రాజయ్య ఆనందంగా అన్నాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చిన గంగమ్మ దేవత బంగారు, వెండి ఇనుపగొడ్డళ్లను రాజయ్యకు బహుమతిగా ఇచ్చింది. ఈ విషయం గోపయ్యకు తెలిసింది. వెంటనే అత్యాశతో గోపయ్య నది ఒడ్డుకు వెళ్ళి కావాలనే తన గొడ్డలిని నీటిలో పడేశాడు. గంగమ్మ దేవత ప్రత్యక్షమై మొదటిసారి బంగారు గొడ్డలిని చూపించింది. "అవును అవును, అది నాది, నాకే ఇయ్యండి" అని గోపయ్య అబద్ధం చెప్పాడు. గోపయ్య అత్యాశను గమనించిన దేవత అతనికి ఏ గొడ్డలి ఇవ్వకుండానే అదృశ్యమైపోయింది. గోపయ్య తన సొంత గొడ్డలిని కూడా కోల్పోయి ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళాడు. నిజాయితీ అనేది అత్యంత విలువైన ధనం. అత్యాశ ఎల్లప్పుడూ నష్టాన్నే తెస్తుంది.